ఇక్కడ రేవంత్ రెడ్డిని బిఫోర్ నేను డిఫైన్ చేస్తుంటే మీకు బండర్ కలుగుతుంది. ఒక మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించడమే ఫోర్త్ సిటీ. ఓకే, విషయం ఏంటంటే అక్కడ శూన్యం ఏమీ లేదు, అభివృద్ధి అన్న పదమే లేదు అక్కడ. నేను ఒకటి అవకాశమే లేదా? బాహుబలి సినిమా 44 కంపెనీలు లేకపోతే విదేశాల నుంచి వస్తున్న నాయకులు, ఇది సిస్టమ్ అంతా దాంట్లో డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదా? కూర్చుకుంటున్న ఎంఓయూలో లేకపోతే ఒకటి రఘు గారు, రెండు విషయాలు ఇక్కడ. ఏమీ లేని దగ్గర ప్రజలకి ఒక దగ్గర ఏదో ఉందని మైండ్ని ట్యూన్ చేయడం. ఎందుకు ట్యూన్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి దగ్గర ఒక్క పైసా లేదు, అంటే గవర్నమెంట్ దగ్గర ఒక్క పైసా లేదు. తాను ప్రజలకి చేయడానికి శూన్య హస్తాలతో ఉన్నాడు. పోనీ క్యాపిటలిస్టు ధనవంతుల దగ్గర ఏమైనా రికవరీ చేసి దాన్ని అద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసే సోషలిస్టా అంటే కాదు. మరి ఏం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఏమి చెయ్యాలి? శూన్య హస్తాలతో ఉన్న రేవంత్ రెడ్డి ఏదో చెయ్యాలి అనేది ఆ క్వశ్చన్ మార్క్ నుంచి ఉద్భవించిందే ఫోర్త్ సిటీ.